సంక్షేమ పథకాల నిధుల విడుదలకు అడ్డంకులు సృష్టించిన చంద్రబాబుపై రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులు, మహిళలు, రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రజాక్షేత్రంలో ఓడిపోతామని తెలిసి ఇలాంటి కుట్రలకు పాల్పడుతున్నారని ఫైర్ అవుతున్నారు. చంద్రబాబుకు ఓటుతోనే బుద్ధి చెబుతామంటున్నారు లబ్ధిదారులు. మొన్న అవ్వాతాతలకు పెన్షన్ రాకుండా చేసిన చంద్రబాబు ఇప్పుడు విద్యార్థులు, రైతులు, మహిళలపై కూడా కక్ష కట్టారు. ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేయడం ద్వారా ఆన్గోయింగ్ స్కీమ్స్ ను ఆపించేశారు. చంద్రబాబు తీరుపై మహిళలు మండిపడుతున్నారు. ఈసీకి ఫిర్యాదులు చేసి సంక్షేమ పథకాలు తమకు అందకుండా చేస్తున్నారని దుమ్మెత్తిపోస్తున్నారు. కూటమి అనేది ఏర్పడింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి చాలా గొడవలు జరిగాయి. నెక్స్ట్ ఇప్పుడు ఏంటంటే జగన్ సార్ మీద ఇంకా ఎలా గెలవాలనే ఆలోచనలో, ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు మెయిన్ చంద్రబాబు నాయుడు గారు. ఆ విషయంలో ఏదో ఒకటి మాట్లాడుతున్నారు. చేయూత అనేది ఆగిపోయిన జనాలు ఏం బాధపడట్లేదండి. ఎందుకంటే 3 సార్లు వచ్చింది, ఇంకా చేయూత అనేది 4వ సారి వస్తుంది. ఓట్ల ఎలక్షన్ అయ్యాక తప్పకుండా జగన్ సార్ ఇన్ని ఇచ్చేవారు, చేయూత ఫైనల్ ఇవ్వరా అనే విధంగా ఉన్నారు. చంద్రబాబు తీరుపై రైతులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమకు ఇన్పుట్ సబ్సిడీ రాకుండా అడ్డుకున్నారని మండిపడుతున్నారు. మొన్న అవ్వాతాతలను, ఇప్పుడు విద్యార్థులు, రైతులను ఇబ్బందులకు గురిచేశారని ఫైర్ అవుతున్నారు. ప్రభుత్వాలు ఇచ్చే నష్టపరిహారాన్ని కూడా అడ్డుకోవడం అనేది చాలా దిగుత్సాకరమైన విషయము. ఖచ్చితంగా రైతులకు ఈ విషయంలో కన్నులెర్ర చేశారు. ఖచ్చితంగా రైతులు మూకుమ్మడిగా కూడా వైసీపీ పార్టీకి ఓటేసి రాబోయే 18వ తారీఖున వాళ్ళ తగిన గుణపాఠం చంద్రబాబు చెప్తారు. మరోవైపు విద్యార్థులు సైతం చంద్రబాబు తీరుపై మండిపడుతున్నారు. ఎన్నికల కోడ్ నెపంతో తమ జీవితాలతో చంద్రబాబు ఆడుకుంటున్నాడని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఫీజు రియంబర్స్మెంట్ ను ఆపివేయడం దుర్మార్గమన్నారు. ఫీజు కట్టకపోతే పరీక్ష రాయనివ్వరంటూ ఆందోళన వ్యక్తం చేశారు విద్యార్థులు. చంద్రబాబు నాయుడు మా ఫీజు రియంబర్స్మెంట్ ని ఎలక్షన్స్ వాళ్ళతో మాట్లాడి మా ఫీజు రియంబర్స్మెంట్ ఆపేసాడు. మేమేం పేదవాళ్ళం, కష్టపడి చదువుకునే వాళ్ళం. మేము వ్యవసాయం చేసుకోకపోతే మాకు ఉండదు. అటువంటి మా ఫీజు పడకుండా మేము ఎట్లా ఎగ్జామ్స్ రాయగలం? ఫీజు కట్టకుండా ఎగ్జామ్స్ రాయనివ్వరు కాలేజెస్లో, అయ్యా కార్పొరేట్ కాలేజీలు. మేము పేదవాళ్ళం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఫీజు రియంబర్స్మెంట్ వేస్తున్నారు. మరి దాన్ని కూడా ఆపేస్తే మేము ఎలా చదువుకోగలుగుతాం? చంద్రబాబు నాయుడు గారు మాకు పడే ఫీజు రియంబర్స్మెంట్ ఎలక్షన్ కోడ్ ద్వారా ఆపేశారు. మరి మా తల్లిదండ్రులు చూస్తేనేమో వ్యవసాయం చేసుకునే వాళ్ళు రోజు కూలీలు. మరి వాళ్ళు పనికి వెళ్తే కానీ మా లైఫ్ అనేది ముందుకు వెళ్దు. ఇలాంటి టైంలో మరి జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఎంతో మా మీద దయదలిచి ఈ ఫీజు రియంబర్స్మెంట్ చేశారు. కానీ మరి నేను చంద్రబాబు నాయుడు గారు చూస్తేనేమో ఈ కోడ్ ద్వారా మా ఇదైతే ఫీజులు అయితే ఆపేశారు. మరి ఎగ్జామ్స్ అనేది మేము ఫీజు కట్టకపోతే మాకు ఎవరు ఎలా చేయరు. మాకు ఫ్యామిలీస్ కూడా చాలా పూరు. మరి ఈ ఫీజు ఏదైతే ఉందో మరి ఆగిపోయింది. దీనికి కారణం చంద్రబాబు గారు. మా పేదలంటే ఎందుకు మరి ఆయన కక్ష మాకు అర్థం కావట్లేదు. గతంలో కూడా పేద పిల్లలకు ఇంగ్లీష్ మీడియం, ఇళ్ల స్థలాల పంపిణీ, ఇలా అన్నింటినీ చంద్రబాబు అండ్కో అడ్డుకున్నారు. ఓటమి భయంతో పథకాలను ప్రజలకు చేరకుండా చేసి ఎన్నికల్లో లబ్ధి పొందాలని చంద్రబాబు చూస్తున్నారు. చంద్రబాబుకు ప్రజాక్షేత్రంలో శిక్ష తప్పదంటున్నారు ప్రజలు.